మనిపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను పిశాచి కడిమి పడగొట్టెను తన వశాన నను నిలువబెట్టెను ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను మదావళము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాం కుశాహతిన్ యథేచ్ఛలన్నిటి కుదించి పాపపు మొదల్తుదల్ దరికి చేర్చెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను అనీతి వస్త్రమిడలించెను యేసునాదు రక్తమున ముంచెను వినూత్న యత్నమిదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను ఆహార్నిశల దీనహీనుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నను గణించెను కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా ఆకలిగొన్నావో యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా ఆకలిగొన్నావో యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా అట్టి జీవాహారం పైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా యేసయ్యా కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా దాహముగున్నావో యేసయ్యా జీవ జలములు నాకిచ్చావు గదయ్యా దాహముగున్నావో యేసయ్యా జీవ జలములు నాకిచ్చావు గదయ్యా అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా యేసయ్యా కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా మరణించావు ఓ యేసయ్యా మరణించిన నన్ను లేపావు గదయ్యా మరణించావు ఓ యేసయ్యా మరణించిన నన్ను లేపావు గదయ్యా అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా యేసయ్యా కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవుని యొక్క వాక్యం నుంచి మీకు అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాప్రేమను బట్టి
ఈ సమయంలో మీతో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు తెలియచేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కూడా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత వారంలో దేవుని యొక్క గ్రంథంలో నుండి జ్ఞానం గురించిన సంగతులు ఈ టెలివిజన్ వర్తమానం ద్వారా మనం విన్నాం. ఈ వారంలో మరి శ్రేష్టమైన భాగాన్ని దేవుని గ్రంథంలో నుండి మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వెళదాం. తలలోంచి కళ్ళు మూసుకోండి. దయగల తండ్రి, కృపగలనైనా పరిశుద్ధుడైన మా దేవ, ఈ ప్రత్యేకమైన సమయంలో మాత్రం మీకు ఆ మాటలను ఇదిగో మాత్రం బిడ్డలకు తెలియచేస్తుండగా దీనుడైన నాకు మీ కృపను అనుగ్రహించి ఇదిగో మాత్రం బిడ్డలకు అందరికీ అర్థమైన రీతిలో మీ వాక్యాన్ని ప్రకటించగలిగే శక్తిని సామర్థ్యం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచన భాగాన్ని ఈ దినపు ధ్యానాంశంగా మనం ఆలోచించబోతున్నాం. ఇక్కడ రాయబడిన యొక్క సంగతిని కనుక మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాసిన యొక్క మాటలు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను గదా అనే ఒక చక్కటి మాటని ఇక్కడ మనకి దేవునికి గ్రంథంలో మనకి తెలియచేయబడడం జరుగుతుంది. కనుక ప్రియులారా, ఈ యొక్క చదవబడిన యొక్క లేఖన వాక్యాన్ని బట్టి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీతో కొద్ది నిమిషాలు దేవుని గురించిన సంగతులు, దేవుని యొక్క వాక్యాన్ని గురించిన సంగతులు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రత్యేకించి ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి నీవు నేను మనమందరం కూడా ఈ సమయంలో మనం నేర్చుకోబోతున్న గొప్ప పాఠం ఏంటంటే, మనము దేవునికి మనం ఎలాగో ఇష్టలుగా ఉండాలి, మనం దేవుణ్ణి ఎలాగనో మనం ఇష్టలైన బిడ్డలుగా ఉండాలనే సంగతిని ఈ సమయంలో మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ దేవునికి వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనే ఒక చక్కటి మాట ఇక్కడ మనకి వ్రాయబడడం జరుగుతుంది. కనుక ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని కనుక మనము ఆలోచన చేసినట్లయితే నీవు నేను మనమందరము కూడా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా దేవునికి మనమందరం కూడా ఇష్టలుగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలో, ఏం చేయాలో అనే సంగతిని ఇక్కడ వ్రాయబడడం జరుగుతుంది. కనుక దేవుడు ఈ సమయంలో ధనాన్ని కలిగి ఉన్న వారిని ఇష్టపడుతున్నాడని ఇక్కడ రాయడం లేదు కానీ, లేక అందంగా ఉండే వాళ్ళని దేవుడు ఇష్టపడుతున్నాడని రాయటం లేదు కానీ, లేక మంచి పేరు ప్రఖ్యాతులు గొప్ప విద్యావేత్తలు కలిగిన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడని రాయటం లేదు కానీ, ఇక్కడ చక్కటి వాక్యం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉంట అసాధ్యము అనే ఒక చక్కటి మాట వ్రాయబడడం జరుగుతుంది. నిజమే ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా మనం జీవించాలంటే మనము విశ్వాసమును కలిగి ఉండవలసిన వారుగా దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ విశ్వాసం ఎలాగ వస్తుందని కనుక మనం దేవునికి పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆ విశ్వాసము వినుట వలన కలుగుననే మాట మనకు తెలుసు. రోమీయులకు రాసిన పత్రికలో మాట మనకి ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుననే మాట దేవునికి వాక్యంలో మనం ఆలోచించవచ్చు. కనుక ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీవు నేను కూడా ఈ వర్తమానం గురించిన మనమందరం కూడా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనమందరం కూడా దేవునికి ఇష్టముగా ఉండాలంటే ఏం చేయాలో ఆ సంగతులను ఈ యొక్క ఉదయకాలసులు మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక ప్రియులారా, నీవు నేను కూడా మనమందరం కూడా విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉంటామనే సంగతిని దేవునికి వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవునికి ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు దేవునికి కానుకగా ఇచ్చినా కూడా దేవుడు నిన్ను ఇష్టపడ్డేమో కానీ ప్రియులారా, నువ్వు దేవుని దృష్టిలో ఎంత అందంగా కనబడినా ఒకవేళ దేవుడు నువ్వు ఇష్టపడ్డేమో కానీ ప్రియులారా, నువ్వు కనుక విశ్వాసం కనుక కలిగి ఉన్నట్లయితే ఆ విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఇష్టపడతాడు అనే సంగతిని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి కొంతమంది వ్యక్తులను మీకు పరిచయించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తులు వారి యొక్క జీవితంలో విశ్వాసం కలిగి ఉండడం ద్వారా ఏ విధంగా దేవునికి ఇష్టలుగా ఉన్నారు, అలాగే కొంతమంది వ్యక్తులను కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తులు కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నా కూడా ఏ విధంగా దేవునికి ఇష్టలుగా లేరు అనే సంగతులను ఈ ప్రత్యేకమైన సమయంలో మనము ఆలోచించబోతున్నాం. మొదటిగా పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో అనగా 11వ అధ్యాయము 5వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడును, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను అనే ఒక చక్కటి మాట హనోకును గురించి రాయబడుతుంది ప్రియులారా. కనుక ప్రియులారా, దేవునికి గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే హనోకు దేవునికి దృష్టిలో ఎలాగో కొనిపోబడ్డాడు ప్రియులారా, ఇది అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అనే మాట మనం గమనించవచ్చు. కనుక ప్రియులారా, ఆది కాలం నుంచి కూడా అనగా మానవుడి యొక్క ఆవిర్భావ సమయం నుంచి కూడా దేవుడు దేవుని కోరుకుంటున్నాడంటే దేవుడు మానవులు ఇష్టలుగా ఉండాలి, తనకి ఇష్టలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కనుకనే హనోకు ఎలాగనో దేవుని దృష్టిలో ఎలాగున్నాడంటే పిల్లరా, ఇష్టుడిగా ఉన్నాడని మాట
ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11:5 మనకు కనబడుతుంది. కనుక అతడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడటండి. కనుక అతను ఏ విధంగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, కనుక ఏమి చేసి దేవునికి ఇష్టడై ఉన్నాడు, కనుక అతను దేవునికి ఏమి అర్పించి దేవునికి ఇష్టడై ఉన్నాడు అని ఒకసారి కనుక ఆలోచన చేసినట్లయితే అతడు విశ్వాసం బట్టి అనే మాట ఇక్కడ మరి 11:5 మనకు వ్రాయబడడం జరుగుతుంది. విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడును, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందినని మాట మనం చదువుకోవచ్చు. కనుక ఒకసారి మన ఆది కాండంలో కనుక వెళ్ళినట్లయితే ఆది కాండంలో ఈ యొక్క హనోకును గురించిన గొప్ప శ్రేష్టమైన సంగతులు ఇక్కడ మనము ఆలోచించవచ్చు. ఇక్కడ ఆది కాండము 5:21 నుంచి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క భాగంలో హనోకు యొక్క జీవితాన్ని గురించి కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించున్నాడనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ మాటని గమనించినట్లయితే హనోకు 5:21 ఆది కాండంలో హనోకు 65 ఏండ్లు బ్రతికి హనోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనును అనే మాట ఇక్కడ దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా ఈ వచ్చిన భాగంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే అలాగే 23 కూడా గమనించినట్లయితే హనోకు దినములనియు 365 ఏండ్లు హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయిను అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. కనుక ఇక్కడ చదవబడే భాగంలో హనోకుని గురించిన సంగతులు ఇక్కడ వ్రాయబడడం జరుగుతుంది. కనుక హనోకట 360 ఏండ్లు 365 ఏండ్లు అతను మరి భూమి మీద జీవించినట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ మాటలను గమనించినట్లయితే 65 ఏండ్లు హనోకు ఏం చెప్పడండి పిల్లరా లోకరీతిగా జీవించినట్టుగా దేవునికి వాక్యం మనకి సెలవిస్తుంది. 65 ఏండ్లు అతను ఇక భూ సంబంధమైన జీవితాన్ని జీవించిన తర్వాత పిల్లరా అతను మిగిలిన జీవితం అనగా 300 సంవత్సరాల అతని యొక్క జీవిత దినాలని అతడు ఏ విధంగా గడిపాడంటే పిల్లరా అతడు దేవునితో నడిచిన వాడిగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక 365 ఏండ్లు బ్రతికినట్టు హనోకు ప్రియులారా 65 ఏండ్లు మాత్రమే మరి ఈ భూ సంబంధమైన రీతిగా ఒకవేళ జీవించి ఉండవచ్చాము కానీ మిగిలిన 300 సంవత్సరాలు కూడా మరి దేవునితో నడిచిన వాడిగా తద్వారా దేవుని విశ్వాసం కలిగిన వాడిగా తద్వారా దేవునికి ఇష్టడైన బిడ్డగా మరి హనోకు జీవించినట్టుగా దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ప్రియులారా నేటి దినాలు అనేక మంది క్రైస్తవులుగా మార్చబడుతున్నారు. అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తును మరి తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. అయితే ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుతున్నావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రభువైన యేసునకు నువ్వు నీ జీవితాన్ని ఇష్టంగా చేసుకుంటున్నావు అనే సంగతిని ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీవు నేను మనమందరం కూడా పరిశీలన చేసుకునవలసిన వారు ఉన్నాం. హనోకు తాను నడిచినట్టు ఇక తాను జీవించిన జీవిత కాలం అంతా కూడా 300 సంవత్సరాలు అధిక కాలము ప్రియులారా అతను దేవునికి ఇష్టడై ఉన్నట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు నేను కూడా ఇక ప్రత్యేకమైన సమయంలో ఇక కార్యక్రమం చూస్తున్న నీవు నేను మనమందరం కూడా మన యొక్క విశ్వాసపు జీవితాన్ని ఎంతకాలం మనం కాపాడుకోగలుగుతున్నాం, మనం ఎంతకాలం మన దేవునికి ఈ భూమి మీద ఇష్టలుగా ఉండగలుగుతున్నాం అనే సంగతిని ఆలోచించండి. ఒక కేవలం ఆదివారం మాత్రమే దేవునికి నువ్వు ఇష్టడిగా ఉండి మిగిలిన సోమవారం నుండి శనివారం వరకు ఒకవేళ నువ్వు దేవునికి అయిష్టంగా ఉన్నట్లయితే పిల్లరా ఒకసారి ఇక సమయంలో ఇక వర్తమానం ద్వారా నీవు నేను మనమందరం కూడా మన మనసులో మనం మార్చుకోవాలి. కనుక పిల్లరా హనోకు 300 సంవత్సరాలు ఏకదాటిగా నిరాటంకంగా అతను 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడైనట్టుగా తర్వాత అతను కొనిపోబడినట్టుగా దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక పిల్లరా ఈ యొక్క సమయంలో మరి ఇక వాక్యం వినిచిన మనమందరం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. మనమందరం కూడా ఇక లోకంలో తండ్రికి ఇష్టంగా లేకపోయినా పర్లేదు, తల్లికి ఇష్టంగా లేకపోయినా పర్లేదు, భార్యకి ఇష్టంగా లేకపోయినా పర్లేదు, భర్తకి ఇష్టంగా లేకపోయినా పర్లేదు, ఈ లోకంలో ఏ మనుషులకి మనం ఇష్టంగా లేకపోయినా పర్లేదు. కానీ పిల్లరా నీవు నేను మనమందరం కూడా మన తండ్రి అయిన దేవునికి మన కన్న తండ్రి అయిన దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. మనం ఇష్టలుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన పరలోక రాజ్యం మనల్ని కూడా మరి ఆయన మనల్ని ఆహ్వానిస్తాడన్న సంగతిని ఈ యొక్క ప్రత్యేక మనసులో మీరు అందరూ కూడా గమనించవలసిన వారు ఉన్నారు. ఈ లోకంలో మనుషులు ఒకరు నిన్ను వెలివేయవచ్చు, ఒకవేళ ఈ లోకంలో మనుషులు నిన్ను ఇష్టపడకపోవచ్చు, మరి దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఒకవేళ దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడంటే దానికి గల కారణం ఏంటి? నీకు ధనాన్ని చూసి కాదు, నీ సౌందర్యాన్ని చూసి కాదు, నీకున్న పేరు ప్రఖ్యాతులను చూసి కాదు, నీకున్న విద్యార్హతలను చూసి కాదు, కానీ దేవుడు నిన్ను ఇష్టపడుతుంటా దేవుడు నీలో నాలో మనందరిలో కూడా మన విశ్వాసాన్ని చూసి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడనే సంగతిని ఈ ప్రత్యేక మనసులో మనం గమనించాలి. కనుక ప్రియులారా ఇక ప్రత్యేక మనసులో నీవు నేను మనమంతా కూడా గమనించండి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒకే ఒక సంగతి అది ఏంటంటే విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే దేవునికి మనం ఇష్టలుగా ఉంటామనే సంగతిని మీకు జ్ఞాపకం చేయబడడం జరుగుతుంది. మరి ఆ వ్యక్తిని గురించి మీకు సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతాను. ఎవరు ఆ వ్యక్తి అని కనుక ఒకసారి మనం గమనించినట్లయితే ఆది కాండంలోని 4వ అధ్యాయంలో ఇక్కడ హేబేలును గురించి కూడా మీకు ఈ యొక్క సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. హేబేలు కూడా ప్రియులారా అతను దేవునికి ఇష్టలుగా ఉన్నట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక హేబేలు తనకు మరి గమనించినట్లయితే 4వ అధ్యాయంలో హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా
హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టుననే మాట ఇక్కడ మనకి వాక్య భాగం మనకు సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఇరువురు అన్నదమ్ములు అనగా కయ్యూని హేబేలు గురించి మనం గమనించవచ్చు. కయ్యూని దేవునికి అర్పణ అర్పించాడు, అలాగే హేబేలు కూడా దేవునికి అర్పణ అర్పించాడు. అయితే ప్రియులారా, దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడు, ఎవరిని లక్ష్య పెట్టాడని కనుక గమనించినట్లయితే హేబేలు యొక్క అర్పణను అతను మరి దేవాదేవుడు లక్ష్య పెట్టినట్టుగా అంగీకరించినట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక ఎందువలన దేవాది దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించున్నాడు, ఎందువలన దేవుడు హేబేలు యొక్క అర్పణను ఆయన లక్ష్య పెట్టి ఉన్నాడంటే ప్రియులారా, కేవలం అతను అర్పించిన అర్పణను బట్టి కాదు కానీ ప్రియులారా, అతని యొక్క హృదయాన్ని చూసి, అతనుకున్న విశ్వాసపు జీవితాన్ని చూసి మాత్రమే దేవాది దేవుడు అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టినట్టుగా, అతను ఇష్టపడినట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఒకసారి పిల్లలు ఆలోచన చేసినట్లయితే, నువ్వు తండ్రికి ఇష్టగా ఉన్నట్లయితే, నువ్వు తండ్రికి ఏది అర్పించినా కూడా, నువ్వు ఒక 100 రూపాయలు అర్పించినా దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఒకవేళ నువ్వు ఇష్టంగా లేకపోయినట్లయితే, నువ్వు 1 కోటి రూపాయలు నువ్వు దేవునికి అర్పించినా కూడా దేవుడు నిన్ను ఇష్టపడ్డాడనే సత్యాన్ని ఇక ప్రత్యేకమైన సమయంలో మీరు అందరూ కూడా గమనించవలసిందిగా ప్రభువులో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిజమే పిల్లారా, ఈనాడు ఇక నీవు నేను కూడా మనమందరం కూడా దేవాదేవునికి అనేకమైన రీతులుగా మనకు అర్పణలు మనం అర్పించినా కూడా, ఒకవేళ నువ్వు దేవునికి నిజమైన విశ్వాసాన్ని కనుక నీవు కలిగి జీవించకపోయినట్లయితే పిల్లారా, నీ యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇష్టపడలేదు కనుకనే నీ అర్పణను కూడా దేవుడు ఇష్టపడటం లేదనే సంగతిని ఈ ఉదయకాలంలో గమనించాలి. ఎంతమంది ఈ సంగతిని ఆలోచన చేస్తున్నారు? ఎంతమంది ఇక ప్రత్యేకమైన అంశాన్ని మీరు ఆలోచన చేస్తున్నారు? మీరు ఇష్టలుగా ఉన్నారా? కనుక మీరు ఇష్టలుగా ఉన్నట్లయితే మీరు ఇచ్చే ప్రతిదీ కూడా, మీరు 2 కాసులు ఇచ్చినా సరే, మీకు తెలుసు లోకాసువార్త 28 అక్కడ ఒక భేద విధురాలు తనకు కలిగిన 2 కాసులను కూడా దేవాది దేవునికి మరి ఆమె అర్పించినట్టుగా చూడవచ్చు. కనుక దేవుడు ఆమె అర్పణను, ఆమె ఇచ్చిన కానుకను లక్ష్య పెట్టాడు. కేవలం దేని వల్ల అంటే ఆమెకు విశ్వాసాన్ని బట్టి. దేవుడు ఆమెను ఇష్టపడ్డాడు కనుకనే ఆమె ఏమిచ్చినా కూడా మరి అది ఇష్టంగానే ఉన్నట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఇంకొక సంగతిని కనుక గమనించినట్లయితే ఆదికాండం 22:5 కూడా మరొక వ్యక్తిని గురించి కూడా మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎవరు ఆ వ్యక్తి అంటే అబ్రహాముని గురించి జ్ఞాపకం చేయబడుతున్నాను. ఇక్కడ అబ్రహాము కూడా ప్రియులారా, అతను దేవునికి ఎంతో విశ్వాసిగా ఉన్నాడు. అతను కూడా దేవుని ఎడల అతను ఎంతో ఇష్టడైన మరి బిడ్డగా ఉన్నట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక అబ్రహామును మరి దేవాదేవుడు 75 సంవత్సరంలో అతను పిలిచినప్పుడు మరి అబ్రహాము దేవుని పిలుపునకు లోబడి మరి దేవుని ఆజ్ఞ ప్రకారంగా అతను తన దేశాన్ని, తన పితరులను, తన తల్లిని, తన తండ్రిని, తన తోబుట్టులను ప్రతి ఒక్కరు కూడా ఆయన విడిచిపెట్టి మరి దేవుడు చూపించబోయే దేశంలోకి అతను నడిచినట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. అయితే పిల్లలు, ఇక్కడ ఒక సంగతి, అతని యొక్క వృద్ధాప్య దశలో అతను కలిగిన కుమారుణ్ణి మరి దేవుడు అతను అర్పించమని కోరినప్పుడు పిల్లారా, అక్కడ జరిగిన సంగతి మీకు తెలుసు. మరి ఏ విధంగా మరి ప్రియులారా అబ్రహాము యొక్క విశ్వాసం ఏ విధంగా కనపరుస్తున్నాడంటే, అక్కడ 22:5 ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దాని ద్వారా అబ్రహాముకున్న విశ్వాసం ఎంతో అక్కడ మీకు తెలియచేయబడుతున్నారు. ఏంటో మాట్లాడలేదు గమనించినట్లయితే, తన పనివారితో మీరు గాడితో ఎక్కడనే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పినట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. నిజమే ప్రియులారా, ఇక్కడ అబ్రహాముని కనుక గమనించినట్లయితే అబ్రహాముని దేవాది దేవుడు, ఇదిగో నీ కుమారుని, నీకు ఒక్కగానొక్క కుమారుని ఇస్సాకును నీవు బలిగా అర్పించినప్పుడు, ఇస్సాకును అర్పించడానికి అబ్రహాం బయలుదేరి వెళ్తూ పనివారితో అంటున్నాడు, ఇదిగో మీరు ఎక్కడనే ఉండండి, నేను నా కుమారుడును వెళ్ళి దేవునికి బలి అర్పించి తిరిగి వస్తాము అని చెప్పినట్టుగా దేవునికి వాక్యం చేస్తాను. అనగా అతని యొక్క విశ్వాసం ఏంటంటే, తిరిగి తన కుమారుడిని మరి తిరిగి తన కుమారుడితో పాటు తన పనివారి దగ్గరికి రాగలను అనే గొప్ప విశ్వాసాన్ని అతను కలిగి ఉన్నాడు. అందుకని అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా. కనుక అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక అబ్రహాముని దేవుడు మరి ఇష్టపడినట్టుగా దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక పిల్లలు, ఈ విధంగా మన దైవ గ్రంథంలో ఇలాగ మనం కనుక ఆలోచన చేసుకుంటూ వెళ్ళినట్లయితే అనేక మంది వ్యక్తులు దేవుని గ్రంథంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించున్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ఇక ప్రత్యేకమైన సమయంలో నీవు నేను మనమందరం కూడా ఎంతమంది మనం దేవునికి ఇష్టలుగా ఉంటూ దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తున్నామో ఒకసారి ఆలోచన కలిగి ఉండండి. కనుక పిల్లలు ఆలోచన చేసినట్లయితే మరి గలతీ పత్రిక 5 కూడా పిల్లలు 22 గమనించినట్లయితే అక్కడ ఆత్మఫలం గురించి మాట్లాడుతూ, అక్కడ ఆత్మఫలం ఏంటంటే ఒకటి విశ్వాసం అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తారు. నిజమే పిల్లారా, నీవు నేను మనమందరూ కూడా విశ్వాసం ఉంచడం ద్వారానే మాత్రమే దేవునికి మనం ఇష్టలుగా ఉంటాం. కానీ నువ్వు ఎన్ని కోట్లు అర్పించినా కూడా, నువ్వు దేవునికి ఎంత పని చేసినా కూడా పిల్లారా, నువ్వు దేవునికి ఇష్టలు కావనే సంగతిని ఈ ప్రత్యేకమైన సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీవు నేను కూడా మనమంతా కూడా ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఒక వ్యక్తిని గురించి సమయంలో మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎవరి వ్యక్తిని గమనించినట్లయితే పుస్తకాలు 13:22 అక్కడ ఒక చక్కటి వ్యక్తిని గురించి, అక్కడ దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ఆ పుస్తకాలు 13:22
తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ దేవాదేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని గురించి, అనగా దావీదుని గురించి ఇక్కడ ప్రియులారా రాయిస్తున్నాడు. దావీదట దేవునికి ఎలా ఉన్నట్టండి? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎంత గొప్ప సాక్ష్యాన్ని దేవాదేవుడు హనోకు యొక్క జీవితంలో మనం చూసాం. హనోకు కొనిపోబడక ముందు అతను దేవునికి ఇష్టడై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదుని కూడా దేవుడు ఏమని మాట్లాడుతుంది? ఇదిగో అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నువ్వు దేవునికి ఇష్టానుసారుడిగా ఉంటున్నావా, లేక లోకానికి ఇష్టానుసారుడిగా ఉంటున్నావా? నీ కుటుంబానికి ఇష్టానుసారుడిగా ఉంటున్నావా, లేక నువ్వు దేవునికి ఇష్టానుసారుడిగా ఉంటున్నావా? నీవు నేను ప్రియులారా మనం అందరం కూడా లోకానికి కుటుంబానికి ఒకవేళ నువ్వు ఇష్టలుగా లేకపోయినా ఉండినా లేకపోయినా పర్లేదు, కానీ ప్రియులారా దేవునికి మాత్రం నువ్వు ఇష్టడిగా ఉండాలి. నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలంటే ప్రియులారా నీవు నేను మనం అందరం కూడా మరి విశ్వాసాన్ని కలిగి ఉండవలసిన వారుగా దేవునికి వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ దావీదు కూడా ఎంతో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందును బట్టి దేవాదేవుడు దావీదు కూడా ఏమన్నాడంటే, దావీదు యుద్ధము యెహోవాదే అంటూ మరి ముందుకు కొనసాగినట్టుగా చూస్తున్నాం. కనుక దావీదులో ఉన్న విశ్వాసాన్ని, హనోకులో ఉన్న విశ్వాసాన్ని, హేబేలులో ఉన్న విశ్వాసాన్ని, అబ్రహాంలో ఉన్న విశ్వాసాన్ని ప్రియులారా నీవు నేను మనమందరూ కూడా కలిగినట్లయితే దేవాదేవుడు మనలందరూ కూడా మరి ఇష్టలుగా, మరి దేవాదేవుడు మనందరూ కూడా ఇష్టపడేవాడిగా ఉంటాడన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత పిల్లలు ఇంకా గమనించినట్లయితే మన ఇంకా కొత్త నిబంధనలో మత్తయి సువార్తలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక శతాధిపతి మనకు కనబడుతున్నాడు. కపెర్నహూములో ఒక శతాధిపతి కనబడుతున్నప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి శతాధిపతి అంటాడు, ఇదిగో నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు అని ప్రభువారితో సెలవిచ్చినప్పుడు ప్రభువారు చెప్తున్నారు, ఇదిగో నేను వచ్చి ఆయనను స్వస్థపరుస్తాను, నేను వచ్చి ఇదిగో నీ దాసు నేను స్వస్థపరుస్తానంటే ఆ శతాధిపతి చెప్పిన మాట మీకు అందరికీ తెలుసు. ఇదిగో ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగుపరచబడతాడని ఆ శతాధిపతి చెప్పినప్పుడు ఆ యేసు ప్రభువు చెప్పిన మాటను గమనించినట్లయితే ఆయన ఆశ్చర్యపడి, ఇశ్రాయేల్లో ఎంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు. చూసారు పిల్లలు? కనుక అక్కడ కూడా మరి అక్కడ కపెర్నహూములో ఉన్న శతాధిపతిని విషయంలో కూడా దేవాదేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా మరి ఆయన ఇష్టపడినట్టుగా అతని యొక్క విశ్వాసాన్ని, అతని యొక్క గొప్ప విశ్వాసాన్ని ఇష్టపడినట్టుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే పిల్లలు అక్కడ మరొక భాగాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటంటే మరి దేవుడు ఇష్టపడిన విశ్వాసం కూడా ఏంటంటే మరి విశ్వాసం అనేది అల్ప విశ్వాసము, అవిశ్వాసము, తర్వాత గొప్ప విశ్వాసము. ఈ సంగతులను కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనకు తెలుసు, పేతురు మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీళ్ల మీద నడుచుతున్నప్పుడు మరి పేతురు, ప్రభువా నీవైతే నేను కూడా నీళ్ళలో నడుచుటకు నాకు కూడా అవకాశం అని చెప్పినప్పుడు పేతురుతో ప్రభువు చెప్పిన మాట మనకు అందరికీ తెలుసు ప్రియులారా, ఇదిగో నువ్వు నీళ్ళ మీద నడవడానికి నేను నీకు అవకాశం ఇస్తున్నాను అక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ పేతురు నడుస్తుంటాడు, నీళ్ళ మీద నడుస్తుంటాడు. గాలిని సముద్రం నుంచి వచ్చి అతడు భయపడి మునిగిపోసాగుతుండగా ప్రభువు అంటున్న మాట మనకు తెలుసు, అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడ్డావు అంటున్నారు. అల్ప విశ్వాసం కనుక ఒకసారి గమనించండి. ఈ సమయంలో ఒకవేళ నీలో విశ్వాసం ఉన్నది అని ఒకవేళ నీవులో అనుకున్నట్లయితే ఆ విశ్వాసం ఒకవేళ అల్పమైన విశ్వాసం, లిటిల్ ఫెయిత్ అంటాడు ఇంగ్లీష్లో, లిటిల్ ఫెయిత్. ఒకవేళ నువ్వు అల్ప విశ్వాసం కనుక కలిగినట్లయితే ఆ అల్ప విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను ఇష్టపడడు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దోణిలో మరి ప్రియులారా ఆ దోణిలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులను ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రము వచ్చి ఆ దోణిని అలల చేత కప్పబడుతున్నప్పుడు శిష్యులందరూ కూడా భయపడి మునిగిపోసాగి ప్రభువా మమ్మల్ని రక్షించమని కేకలు వేసినప్పుడు ప్రభువారు లేచి గాలిని సముద్రమును గద్దించి అల్ప విశ్వాసాలారా ఎందుకు భయపడుతున్నారని ఆయన మరి వారిని గద్దించినట్టుగా చూస్తున్నాం. ఒకవేళ నువ్వు ఈ సమయంలో ప్రభువారు గద్దించే రీతిలో నువ్వు అల్పమైన విశ్వాసం కలిగినట్లయితే ఆ అల్పమైన విశ్వాసాన్ని నువ్వు తొలగించుకోవాలి. ఈ నూతన సంవత్సరం పెరుగుతున్న కొద్దీ, నీకు జ్ఞానం పెరుగుతున్న కొద్దీ, నువ్వు అనేకమైన ప్రోగ్రాములు ఇటువంటి అనేకమైన వర్తమానాలు వింటున్న కొద్దీ కూడా నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలి. నీ విశ్వాసంలో నువ్వు మరి వీగిపోకుండా నీ విశ్వాసంలో నువ్వు బలపడవలసిన వారు ఉన్నావన్న సంగతిని మీకు జ్ఞాపకం చేసిన. ఎందుకంటే విశ్వాసం అనేది చాలా మరి అది అమూల్యమైన సందేశంగా మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటి అసాధ్యము. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అనే దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. విశ్వాసం ద్వారానే మాత్రం పిల్లరా అనేకమైన గొప్ప కార్యాలు మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకులు చేసినట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక క్రియలు లేని విశ్వాసం కూడా మృతము అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. నాకు విశ్వాసం ఉన్నది, ఇక్కడ నేను ప్రార్థనకు వెళ్ళక్కర్లేదు, నేను బైబిల్ చదవక్కర్లేదు, నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, దేవుడు నా గుండెల్లోనే ఉన్నాడు, నాకు ఆ విశ్వాసం చాలు అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే ప్రభువు మరి యాకోబులో మనకు తెలుసు, క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవునికి వాక్యం మనకు సెలవిస్తున్నట్టుగా దేవునికి గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక పిల్లలు ఈ విధంగా మనము ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ విశ్వాసం గురించి దైవ గ్రంథంలో ఇంకా అనేకమైన సంగతులు అనేకమైన మాటలు మనము ఆలోచించవచ్చు.
కనుక ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీవు నేను మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే ఒకటి అది విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా మాత్రమే నీవు నేను మనమందరం కూడా ప్రియులారా దేవునికి ఇష్టలుగా ఉంటామనే సంగతిని దైవ గ్రంథం ద్వారా యొక్క ప్రత్యేకమైన సమయంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. హేబేలు విశ్వాసం బట్టి దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. తర్వాత ప్రియులారా అబ్రహాము దేవుని విశ్వాసం బట్టి దేవునికి ఇష్టడై ఉన్నాడు. అలాగే హనోకు మరి విశ్వాసం బట్టి దేవునికి ఇష్టడై ఉన్నాడు. అలాగే దావీదు విశ్వాసం బట్టి దేవునికి ఇష్టడైన బిడ్డగా ఉన్నాడు. అలాగే కపెర్నహూములో ఉన్న శతాధిపతి విశ్వాసం బట్టి దేవునికి ఇష్టడై ఉన్నట్టుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. అయితే యేసు యొక్క శిష్యులు మరి వారికి ఉన్న అల్ప విశ్వాసం బట్టి వారు ప్రభు చేత గద్దించబడ్డారు. నీకున్న విశ్వాసాన్ని నువ్వు పెంపొందింప చేసుకోవాలి. నీకున్న విశ్వాసాన్ని కనుక నువ్వు పెంపొందింప చేసుకోవాలంటే ఆ విశ్వాసం నువ్వు బలపడాలంటే పిల్లరా ఇదిగో వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. నువ్వు దేవునికి వాక్యం వినాలి. వినేసిన మాటలే కదా నువ్వు ఒకవేళ నువ్వు పక్కన పెట్టినట్లయితే ఇదిగో చాలామంది అట మరి మత సోతలు గమనించినట్లయితే వారు చెవులుండి కూడా గ్రహించలేకపోతున్నారు. వారు విని ఉన్నా కూడా గ్రహించలేకపోతున్నారు అని దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు వినుట మట్టుకు విందురే కానీ చూడరనే రీతిలో ఒకళ్ళు ఉన్నట్లయితే ఒకవేళ యాకోబు పత్రికలో తెలియజేసిన రీతిగా మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారు ఎట్లయితే అని దేవునికి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మీరు వినువారు మాత్రమే ఉండి ఒకవేళ క్రియలు చేయకపోయినట్లయితే ఆ విశ్వాసం మృతమైన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసులుగా ఉన్నట్లయితే ప్రియులారా మనమందరం కూడా ప్రియులారా క్రియలు చేయవలసిన వారు ఉన్నాం. క్రియలు లేని విశ్వాసం మృతము, మరి క్రియలు లేని విశ్వాసం మృతమైన సంగతిని ఈ ప్రత్యేకమైన సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక ప్రియులారా ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాటలు వించిన మీరందరం కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ నా మాటలు వించిన మీరందరూ కూడా మరి దేవునికి మనమందరం కూడా ఇష్టలుగా ఉండాలి. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే మరి మనమందరం కూడా చేయవలసిన పని మనం ఎన్నో కోటానుకోట్లు దేవునికి మనం ఇవ్వక్కర్లేదు. మనం ఎంతో మరి ప్రయాసపడి మన దేవుణ్ణి మనం ఏదో మనం చేయక్కర్లేదు. కానీ ప్రియులారా విశ్వాసం ఉంచడం ద్వారా ప్రియులారా నీవు నేను మనం అందరూ కూడా దేవునికి ఇష్టంగా ఉంటావు. అప్పుడు మాత్రమే ప్రియులారా నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉంటావో అప్పుడు మాత్రం నువ్వు ఎంత తక్కువ కానుక అప్పగించినా కూడా నువ్వు ఎంత తక్కువ రీతిలో నువ్వు దేవునికి నువ్వు సమర్పించుకున్నా కూడా మరి ప్రియులారా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, దేవుడు నిన్ను ఇష్టపడతాడనే సంగతిని ఈ యొక్క ప్రత్యేక మనసులో మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి వాక్యాన్ని ఓపికతను విన్న మీకు అందరూ కూడా ప్రభునామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారంలో మరొక అంశంతో మరొక భాగంతో మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి అంతవరకు కూడా దేవుడు కాచి కాపాడాక ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. దయగల తండ్రి, కృపగలనైనా పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన నామమునికి ప్రత్యేకమైన సమయంలో మరొకసారి వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు మైనదిగా మాత్రం మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకు జ్ఞానాన్ని మేము నేర్చుకోవడానికి మీకు వాక్యంలో ఉన్న సంగతులు మాత్రం మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మాత్రం మీకు స్తోత్రాలు. మేమందరం కూడా మాత్రం మీకు ఇష్టలుగా ఉండాలంటే ఇది మేము విశ్వాసం కలిగి ఉండాలని, ఆ విశ్వాసం కలిగిన వారు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ వ్యక్తులను కూడా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అట్టి రీతిలో మాత్రం మేము ముందుకు కొనసాగడానికి మీ కృప మాకు దయచేయమని మనం చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడు ఏమిటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభునామములో మీకు అందరికీ నా వందనాలు. మరి సమలో స్థానిక కొత్తపేట క్రీస్తు సంఘం తరపున మరి దేవాదేవుడు మరి మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా ఇక టీవీ వర్తమానం ద్వారా మీ మధ్యకు వచ్చి మీ ముందుకు వచ్చి దేవునికి మాటలు తెలియచేయడానికి దేవుడు నాకు కలిగించిన భాగ్యాన్ని బట్టి మరి దేవాదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ అలాగనే మరి స్థానిక కొత్తపేట క్రీస్తు సంఘమును కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి స్టడీ జీసస్ యేసును గురించి చదవండి అనే యొక్క మాసపత్రికను మరి విడుదల చేయడం జరుగుతుంది. స్టడీ జీసస్ మాసపత్రిక అనగా యేసును గురించి చదవండి అనేక మాసపత్రిక మీరు కావాలనుకున్న వారు మా అడ్రస్ను సంప్రదించవలసిన ప్రభునామంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీకు అందరికీ నా వందనాలు.